అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏదైతే ప్రత్యేకంగా యొక్క భూమిని కోల్పోయినటువంటి బాధితులు గడిచిన 5 సంవత్సరాల్లో గత పాలకుల ఇబ్బందులు పెట్టడం కావచ్చు, అదేవిధంగా అక్రమాలు, కబ్జాలు, వీటన్నిటికి సంబంధించి భూమి ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరి బాధితుల కోసం ప్రత్యేకంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం, దానితో పాటు అతి ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకుంటే తాజాగా జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పంచాయతీకి సంబంధించి 4 అవార్డులు కైవసం చేసుకోవడం నిజంగా ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా గర్వించదగ్గ విషయం. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ఏదైతే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, వాటన్నిటికీ ఉపాధి హామీ పనులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి ఎంత ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. సార్, మొత్తానికి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఏదైతే కోరుకున్నారో అది కల్లారా చూస్తున్నామని చెప్పేసి ప్రస్తుతం ప్రజల్లో ఉన్నటువంటి భావన. అందుకు ఉదాహరణ చెప్పుకుంటే రెవెన్యూ సదస్సులు ఎంత ముఖ్యమో, దానితో పాటుగా పంచాయతీలో సైతం అభివృద్ధి అనేది ఈరోజు వేగంగా పుంజుకుంటుందని చెప్పుకోవడానికి ఎన్నో ఉదాహరణలు. దానికి మనం చెప్పుకుంటే నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం కొన్ని అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది. అందులో జాతీయ స్థాయిలో మన రాష్ట్రానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి 4 అవార్డులు రావడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇంత ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయం. దానితో పాటుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25వ ర్యాంకు నుంచి గడిచిన 5 సంవత్సరాలు 25 ర్యాంకులో ఉండేది ఇప్పుడు 4వ స్థానానికి రావడం నిజంగా ఎన్ని చెప్పుకున్నా తక్కువ అనిపిస్తుంది. దీని గురించి మీరే ఉంటారు? ఒకటేంటంటే గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన అతి ఘోరమైనటువంటి పనులు ఒకటంటే ఈ భూమి దోపిడీ. పేదవాడి భూమిని, అది అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, లేక గవర్నమెంట్స్ ల్యాండ్ కావచ్చు, లేకపోతే దేవాదాయ భూములు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ భూమి ఉంటే అక్కడ గద్దెల వాళ్ళపై కబ్జా చేసినటువంటిది గత వైసీపీ ప్రభుత్వం. మీకు ఉదాహరణగా చెప్తాను. అంటే ఒక ఉదాహరణ అంటే నేను చెప్తున్నానంటే, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఊరి నుంచి మన ఒక ఆయన ఫోన్ చేశారు. ఎప్పుడో పూర్వకాలం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి భూమి ఒక 5 ఎకరాల్లో ఎంతో భూమి, దాంట్లో ఇంచుమించు ఒక 30 దాని ఏమంటారో ఒక 30 రూపాయలు అనుకుంటే 30 పక్కన పెడితే ఒక 25% రాళ్ళు పరిచేశారు. రాళ్ళు తీసేసి ముందుకు వచ్చేసారు. ఇది మాది ఎప్పటి నుంచో ఉన్నటువంటి భూమి, మా భూములు ఇలా ఈ విధంగా వేసుకొచ్చేసారు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ స్థానిక అధికారులు విఆర్ఓ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఎండిఓ దగ్గర నుంచి అంతా కుమ్మక్కైపోయి గత గవర్నమెంట్ల వ్యక్తుల మాట ఆ చేసిన పని, అధికారులతో సహా అధికారులు మాట్లాడే పరిస్థితి లేదు. రికార్డులు కూడా తారుమారు చేసేసి వీళ్ళ భూమి వాళ్ళు కాజేసేసారు. ఎన్నిసార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి న్యాయం జరగలేదు. మా భూమి మీరు దగ్గర ఉండి లెక్కలు తీసి, మా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి, ఆ పత్రాల ప్రకారమైన లెక్కలు తీసి మాకు న్యాయం చేయండి అని చెప్పి తెలిస్తే ఈ రోజుకి వాళ్ళకి న్యాయం జరగల. ఇప్పుడు వాళ్ళకి ఆశలు చిగురిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చింది, రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుంది, వాస్తవాలు పేపర్లు ఉంటాయి కదండి, దస్తావేజులు ఉంటాయి కదా, అవన్నీ పెట్టి వాస్తవాలంతా లెక్కలు తీస్తే ఎవరి భూమి వాళ్ళకి, మాకు అవతల వాళ్ళది ఒక చిన్న అడుగు భూమి కూడా మాకు అవసరంలా, మా భూమి మాకు ఉంటే చాలు అనేటువంటిది వేశారు. అదే సందర్భంలో గత ప్రభుత్వంలో ఏ విధంగా రెవెన్యూల గురించి మాట్లాడుకుంటే ఆయన దాని ఏమంటారో, ఆయన మాకు ఫోటో చేసుకున్నటువంటి దెమ్మలు లేకపోతే భయం అంట ప్రజలకి, నా భూమి నాది ఉంటుందా లేకపోతే ఎటు వెళ్ళిపోద్దా, రాక్షసుల్లాగా ఫోటో ఉంటుంది ఎదురుగుండను, అది పాచేస్తే తీయలేరు ఎవరను, మళ్ళీ భయం. అటువంటి ఒక భయాందోళనకమైనటువంటి వ్యవస్థను నిర్మించాడు. ఇప్పుడు ఈ రోజున మళ్ళీ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వారి భూమి వాళ్ళ సక్రమంగా వాళ్ళకి అందేలాగా, ఎటువంటి లోపాలను సరిచేసేలాగా ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వారు, జనసేన పార్టీ వారు ఎవరు చేసినా, అంటే ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించినప్పుడు దాదాపు 1,75,000 కేవలం ఈ భూముల గురించి వచ్చినాయి. భూ వివాదాలు వాటిలన్నింటినీ పరిష్కరించాలంటే ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టాలని ఈరోజు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి జనవరి 7 వరకు కూడా వాటి మీద ఒక వినతి పత్రాలు తీసుకోవడం, వెంటనే అధికారులని వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం, అది సమస్య పరిష్కారమయ్యే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా రెండోది మీరు అంటున్నారు గ్రామ పంచాయతీలు. గత 5 సంవత్సరాల పంచాయతీల పరిస్థితి ఏంటి వెంకట గారు, పాపం సర్పంచులు ఏదో కొంతమంది, అంటే అందరూ అలా ఉంటారని కానీ కొంతమంది ఏదో నా గ్రామానికి ఏదో చేయాలనేది తపంతో పాపం ఎంతో ఖర్చు పెట్టుకుని మరి సర్పంచ్లు అయ్యారు. అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటంటే కేవలం ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఇంటి పన్ను, నీటి పన్ను, కుళాయి పన్ను ఉంటాయి కదా, ఆ డబ్బులు తప్ప పంచాయతీలకు వచ్చే నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయండి. ఆ అకౌంట్ చూసుకుంటే ఎలా పడిందో ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు మాట వాళ్ళకి. ఆ జమా ఖర్చు ఎవరు తీసారో కూడా తెలియదు, వెళ్ళిపోయింది. కరెంటు బిల్లు కింద, నాట్ల కింద, ఇట్ల కింద ఖర్చు పెట్టి రాసేసుకునేవారు వాళ్ళు.
లేకపోతే ఎటో డైవర్ట్ అయిపోయేది. గత 5 సంవత్సరాల గ్రామాల్లో పరిస్థితి ఏంటంటే చాలా కొనరిల్లిపోయినాయి. మాట్లాడితే ఏమంటుంది, గ్రామ స్వరాజ్యం, గ్రామాల వెన్నెముక, ఈ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు గ్రామాల పరిస్థితి మరీ దిగజారిపోయి కనీసం వాళ్ళ ఊర్లో వాళ్ళ బీటీ రోడ్ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కదా, ఆ రోడ్లు సీసీ వాటిలు వేసుకుంటా కూడా డబ్బు లేని పరిస్థితి, ఎవరికీ కూడా సక్రమంగా మంచినీళ్ళు ఇవ్వలేని కూడా పరిస్థితి. గ్రామాల్లో శానిటేషన్ నాశనం అయిపోయింది. మీకు డెంగ్యూ లాంటి వ్యాధి ఎందుకు వస్తాయంటే శానిటేషన్ సరిగ్గా లేకపోతేనే అవన్నీ నాశనం అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులోని పవన్ కళ్యాణ్ గారికి తనకు ఇష్టమైనటువంటి పంచాయతీరాజ్ ఆ డిపార్ట్మెంట్ కూడా తీసుకున్న తర్వాత నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ అనేవి ఇమీడియట్గా పడుతున్నాయి. అదే సందర్భంలో దాదాపు 13,000 పైనటువంటి గ్రామ పంచాయతీలని ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించాడు ఆయన. అది కూడా రికార్డు వచ్చింది. మీకు గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసి గ్రామాల్లో అన్ని పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం. అదేవిధంగా చిన్న చిన్న రోడ్లు, బీటీ రోడ్లు కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, జనవరి సంక్రాంతి పండుగ వచ్చేటప్పటికి మ్యాక్సిమం కంప్లీట్ చేసేలాగా అది కూడా హామీ ఇచ్చాం. ఇది జరుగుతుంది. ఇది జరిగేటప్పటికి ఆటోమేటిక్గా ఇప్పుడు కేంద్రం నుంచి మనకి ఎందుకు వస్తాయండి పథకాలు, ఈ రోజున దేశంలోనే 4 గ్రామాలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డ్స్ వచ్చినాయి. అవి కూడా చెప్పుకోవాలి, ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ పథకాలు అని అంటారు. దాంట్లో హెల్తీ పంచాయతీ, దాంట్లో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం, వాటర్ సఫిషియెంట్ విభాగంలోని అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి గ్రామం, క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోనే తగరంపూడి గ్రామం, సోషల్ జస్టిస్ అండ్ సోషల్ సెక్యూరిటీ పంచాయతీ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళకి పంచాయతీ. 4 పంచాయతీలకి చక్కగా జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చినాయి. అంటే ఎంత గర్వకారణం అండి ఈ రోజున మన అసలు గ్రామాల. మీరు ఇంకొకటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పంచాయతీ ఎలక్షన్స్ గుర్తుందో లేదో, మీరు కానీ ఏకగ్రీవంగా కానీ పంచాయతీలు కానీ గెలుచుకుంటే లక్షల్లో నజరానా అన్నాడు. లక్షల్లో నజరాని ఇవ్వద్దురా బాబు నువ్వు, అసలు మా డబ్బులు మా దగ్గర కొట్టేయకుండా ఉంటే చాలు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే సందర్భం ఇంకోటి కూడా చెప్పుకోవాలి, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ దాంట్లో మనకి ఇదివరకు 25వ స్థానం ఉన్న 29 రాష్ట్రాల్లో మనది 25వ స్థానం, ఆల్మోస్ట్ ఈరోజు 4వ స్థానానికి వచ్చింది. మొదటి వరుసలో 4వ స్థానానికి వచ్చింది. అంటే ఏంటంటే నేను అంటుంది వెంకట గారు, పాలించే పాలకులు నిజంగా ప్రజల పట్ల ప్రేమ నుండి చేయాలనుకుంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిచ్చి అదే అధికార వికేంద్రీకరణ అంటారు. మీరు గ్రామాల్లో మీకు వచ్చినటువంటి ట్యాక్స్ డబ్బులు కావచ్చు, లేదా కేంద్రం నుంచి నిధులు కావచ్చు, చక్కగా మీ గ్రామాల్లో ఏ చేసుకోవాలో ఆ కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పి వాళ్ళకి హక్కుగా ఇస్తే అద్భుతంగా చేసుకుంటారు. చేసుకోలేకపోతే ఆ గ్రామంలో ప్రజలే తిరగబడతారు. నువ్వు సర్పంచ్గా నేను ఎందుకు అనుకున్నావని వార్డు మెంబర్ దగ్గర నుంచి అందరిని నిలదీస్తారు. మా గ్రామంలో ఇప్పటికీ రోడ్లలో నీకు డబ్బుల లోట, ఒక పక్కన డబ్బులు పడుతున్నాయి కదా, లోకల్లో ట్యాక్స్ కలెక్షన్ చేస్తున్నారు కదా, ఎందుకు వీధి లైట్లు వెలుగుతలేదు, ఎందుకు మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు అసలు శానిటేషన్ రోడ్డు దోమల మందులు ఎందుకు కొట్టలేకపోతున్నారు అడుగుతారండి. అటువంటి అధికారాలు ఈ రోజున వాళ్ళకి వచ్చినాయి. దాంతో గ్రామాలన్నీ కలకలాడుతున్నాయి. ప్రతి శుక్రవారం ఫండ్స్ అంటున్నారు, ఫండ్స్ వస్తున్న వాళ్ళకి ఏదో రకంగా. నేను అంటుంది ఈ విధమైనటువంటి కార్యక్రమాలు మనం ఇందాక చెప్పినట్టు ఒక పక్క నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి లోటుపాట్లు సరి చేసుకుంటానే గ్రామాల ద్వారా ఎప్పుడైతే అటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా గ్రామాలని నగరాలను అనుసంధానం చేసుకోవడం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే వెంకట గారు, చాలా గ్రామాల్లో యువత లేరు. వృద్ధులో, వయసు అయిపోయినటువంటి వృద్ధులో, లేకపోతే వికలాంగులో, లేకపోతే కొంతమంది యువకులు ఉన్నారంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు వదిలేసి బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో కొంతమంది తప్ప నిజంగా యువత ఎవరు లేరండి. అక్కడ యువత అంతా వలసపోతున్నారు ఉపాధి గురించి. చదువుకున్న వాళ్ళు అయితేనేమో ఉద్యోగాల గురించి వెళ్ళిపోతారు, చదువులేని వాళ్ళేమో కూలి పనుల గురించి వెళ్ళిపోతున్నారు. ఈరోజు గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. మళ్ళీ తిరిగి ఒకప్పుడు వెంకట గారు మాది పశ్చిమ గోదావరి జిల్లా అత్తి గ్రామం, మాది జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది, నేషనల్ లెవెల్లో అవార్డు వచ్చింది. అందుకని అటువంటి నేను పంచాయతీలో చేశాను, వార్డు మెంబర్గా కూడా చేశాను. నేను నాకు అవగాహన ఉంది. నిజంగా నిధులు సక్రమంగా కానీ వాళ్ళకి అందిస్తే ఆ గ్రామంలో సక్రమంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే నిజంగా గ్రామాలు బాగుంటాయి. అక్కడ ఉపాధి అవకాశాలు మనం పెంచగలిగితే, ఈరోజు గ్రామీణ ఉపాధి పథకం ఉంది, దాన్ని సరైనటువంటి కార్యక్రమాలకు అనుసంధానం చేశారనుకోండి, అక్కడ వాళ్ళు బయటికి వెళ్ళిపోకుండా కార్యక్రమాలు ఉపాధి దొరుకుతుంది. ఇన్ని 10 దినాలకు పని చేసుకుంటే ఆ డబ్బులు అంటే అక్కడ తల్లిదండ్రులు చూసుకుంటారు, అక్కడే ఉంటారు, బయటికి వెళ్ళి ఎవరి దగ్గర చేయాల్సిన పరిస్థితి ఉండదు. నేను అంటే ఇవన్నీ కూడా గ్రామాలు బాగుంటే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఎందుకంటే మన భారతదేశంలోని గ్రామాలు ఎక్కువ కదండి. గ్రామీణ వాతావరణం వేరు. ఈరోజు మీరు ఎక్కడికి వచ్చినా మాట్లాడినా మీరైనా నేనైనా మన మూలాలన్నీ గ్రామాల్లోనే ఉంటాయి. మన మూలాలన్నీ గ్రామాల్లో ఉంటాయి. గ్రామాలు బాగుంటేనే మనం బాగుంటాం. నేను అంటే ఈ కార్యక్రమాలు ఏదైనా ఎన్ని కూటమి ప్రభుత్వం ముందు దృష్టి పెట్టింది ఇది. ఒక పక్క నుంచి కలుపు మొక్కలు ఏరేస్తున్నాం,
మన పంటలో పండినా సరే మన కలుపు మొక్కలు తీయకపోతే మన పంట నాశనం అయిపోద్ది. కలుపు మొక్కలు ఏరివేత జరుగుతుంది, పక్కన మంచి పంట వేస్తున్నాం, రెండూ జరుగుతున్నాయి. దాన్ని అభివృద్ధి సంక్షేమం అనండి, వేరే పేర్లు పెట్టుకోండి, ఏదైనా చేసుకోండి. వాళ్ళు అవతల వాళ్ళు విమర్శించే వాళ్ళు రెడ్ బుక్ అనండి, లేకపోతే ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి విమర్శలు చేసుకోమనండి. కానీ ఈ రోజున చాలా అద్భుతంగా, అంటే చంద్రబాబు గారిలో ఉన్నట్టు గొప్పతనం అది. ఒక పక్కనటువంటి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన మంత్రులకి. గతంలో ఎక్కడుందంటే మంత్రులకి అసలు వాళ్ళ శాఖ ఏంటో వాళ్ళకి తెలియదు. అంబటి రాంబాబు గారు ఉదాహరణ, ఆ నీటిపారుదల శాఖ మంత్రిగా పోలవరం గురించి ఎవరో ప్రశ్న చేస్తే నాకే అర్థం అవుతలేదు పోలవరం గురించి, మీకేం అర్థం అవుతుంది అన్నాడు ఆయన. అంటే ఎవరి శాఖ గురించి వాళ్ళకి తెలియని పరిస్థితి. అన్నిటికీ ఒకే సకల శాఖ మంత్రి గారు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియదు, ఏ శాఖలో ఎక్కడ నిధులు ఉన్నాయో ఏం చేయాలో తెలియదు. కనీసం ఆ మంత్రులు కనీసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా శాఖలో ఈ లోటుపాట్ల నుంచి మాట్లాడలేనటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఒక విధమైనటువంటి వాతావరణం వచ్చింది. ఏ మంత్రుల్లో వాళ్ళు ఆ పనులు చేసుకుంటున్నారు. చేసుకోకపోతే పైనుంచి ఆశీర్వాదాలు ఉంటున్నాయి, తిట్లు వస్తున్నాయి బాబు గారి దగ్గర నుంచి. ఏం జరుగుతున్నాయి అని చెప్పి చంద్రబాబు గారు అడుగుతున్నాడు. ఆయన ప్రతిదీ పర్యవేక్షిస్తున్నాడు అక్కడ ఆయన. అంటే దాంతో ఏమవుతున్నాయంటే ఈ రోజున గ్రామాల్లోకి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రానికి వేరే విధంగా రావాల్సిన నిధులు కావచ్చు, కేంద్రం నుంచి తీర్చుకోవాల్సిన నిధులు కావచ్చు, ఉడుపుగా సాధించుకుంటున్నారో మళ్ళీ ఒక విధమైనటువంటి యజ్ఞంలా చేసుకుంటూ వెళ్తా రాష్ట్రాన్ని నిలబెట్టే కార్యక్రమం చేసుకుంటున్నారు. నేను అంటుంది ఈ కార్యక్రమాలన్నీ కానీ ఇలాగే సక్రమంగా జరిగితే మాత్రం వెంకట గారు నేను చెప్తున్నాను, వచ్చే 5 సంవత్సరాల తర్వాత మిగతా రాష్ట్రాలను ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలి. ఈ రోజున డిప్యూటీ సీఎం గారు ఎవరో వచ్చారు యూపీ నుంచి, ఆయనే పొగుడుతున్నాడు ఆల్రెడీ 6 నెలల్లో ఈ ప్రభుత్వంలో వచ్చిన మార్పులను చూసి. ఏంటంటే ఇది అంటే కళ్ళకే. ఇప్పుడు ప్రభుత్వాల రాజకీయ నాయకులు కావచ్చు, పాలించే వాళ్ళు కావచ్చు, రకరకాల మాటలు చెప్పొచ్చు, ఏమీ చేయలేకపోయినా చేసామని చెప్పొచ్చు, చేసింది కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉండొచ్చు. కానీ కళ్ళకి కనపడతా ఉంటుంది ఏదైనా సరే. అభివృద్ధి అనేది కంటికి కనిపిస్తూ ఉంటుంది ఏదో రూపంలో. ఖచ్చితంగా ఆ అభివృద్ధి కనిపించేలాగాను, నిజమైన అభివృద్ధి అంటే మనిషి కేంద్రంగా జరిగే విధంగాను ఈ రోజు కుట్ర ప్రభుత్వం చేస్తుంది. వెంకట గారు ఖచ్చితంగా మంచి మార్పులు చూడబోతున్నారు. నిజంగా ఇదే ప్రభుత్వంలో ఎటువంటి మిగతా వాళ్ళు ఏదో ట్రాప్లు వేస్తున్నారు కదా, ఆ ట్రాప్లు పడకుండా నిజంగా చిత్తశుద్ధితోటి ఈరోజు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, కింద ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ సహకరించి ముందుకు వెళ్తే మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే, ఖచ్చితంగా సార్. నిజంగా ఇది ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తుందో రానున్న రోజులు ఇవన్నీ కూడా ఇంకా ముందుకు బలంగా తీసుకెళ్లాలని, దానితో పాటుగా జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.